నమస్తే. జూన్ 9 నుంచి జూన్ 15 వరకు ఈ వారం రోజుల పాటు గ్రహాల స్థితి ఎలా ఉండబోతోంది? ఆ గ్రహాల యొక్క ఫలితాలు కానీ, ప్రభావం కానీ దేశ కాలమాన పరిస్థితుల మీద ఎలా ఉండబోతోంది? అలాగే మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితి ఏంటంటే, ముందుగా సూర్యుడు వృషభ రాశిలో జూన్ 14 వరకు సంచారం చేస్తున్నాడు. జూన్ 15 నుంచి మిథున రాశిలోకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే చంద్రుడు మిథునం నుంచి కన్యలోకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. దీంతో ఆ ఆ ప్రయాణాల వల్ల ఎలా ఉండబోతోంది అంటే కనుక, శని తన వక్రగతి నుంచి, అంటే శని కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనరాశిలోను, కుజుడు సింహరాశిలో అగ్నితత్వంతో సంచారం చేస్తున్నాడు. బుధుడు మేషరాశిలోను, బృహస్పతి వృషభ రాశిలోను, శుక్రుడు మిథున రాశిలోను సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు సామాజిక, ఆర్థిక, వ్యవసాయిక, రాజకీయ పరంగా ఎలా ఉండబోతోందంటే కనుక, వ్యవసాయదారులకు నీటి నిల్వలకు సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు తప్పనిసరిగా తీసుకోవాలి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే అధికారులకు అంటే ప్రతిపక్షాలకు మధ్య మాటల పోరు, మాటల యుద్ధాలు, మాటల తీవ్రత పెరిగే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక స్టాక్ మార్కెట్ మందగమనంతో, అంటే స్లోగా నడిచే అవకాశం కనబడుతోంది. ఈ సమయంలో పెట్టుబడులు పెడితే పెట్టిన వారికన్నా దళారులకు లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడులు పెరగడము, కుటుంబంలో సమస్యలు రావడము, ఇలాంటివి గోచరిస్తున్నాయి. ఇది దేశకాలమాన పరిస్థితి బట్టి. ఇంకా మరి రాసులు బట్టి ఎలా ఉండబోతోంది అంటే కనుక, తులారాశి వారికి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శుక్ర ప్రభావము వీరికి చాలా చక్కగా కలిసి వస్తోంది. చక్కని ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. శుక్రుడు అంటే సామాన్యుడు కాదు కదా, విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అయితే విద్యార్థులకు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే, ఏదైనా కొత్తగా ప్రయత్నం చేసినా, విదేశాలు వెళ్ళాలనుకున్నా, దానికి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా, లేదు అంటే క్యాంపస్లో సెలెక్ట్ అవ్వాలన్నా, దేనికైనా మీరు కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా, ఇలా మీరు ఏదైనా సరే కొత్తగా చెయ్యాలన్నా, ఎక్కడికైనా వెళ్ళి స్థిరపడాలన్నా, దేనికైనా సరే మీరు ప్రయత్నాలు ఈ వారంలో మొదటిగా చేసుకున్నట్టయితే వారాంతంలో మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. శుక్రుడు విద్యార్థులకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ఏ స్టూడెంట్ కూడా దీన్ని వృధా చేసుకోకండి ఈ సమయాన్ని. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక అదనపు బాధ్యతలు రావడము, కొత్త రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకోవడము, అంటే మీ రెస్పాన్సిబిలిటీస్, మీ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తూనే కొత్తగా ఎవరిదో మీరు నిర్వర్తించే పరిస్థితి గోచరిస్తోంది. అయితే ఈ పరిణామాలు మీకు ఉత్తర డెవలప్మెంట్కి కానీ, మీ కెరియర్ బాగుండడానికి కానీ, లేదా మీ కెరియర్లో ప్యాకేజ్ పెరగడానికి కానీ, మీ పై అధికారుల యొక్క మన్ననలు పొందడానికి కానీ, ఇలాంటి వాటికి మీరు ఇప్పుడు తీసుకునే ఈ రెస్పాన్సిబిలిటీస్ భవిష్యత్తులో మంచి స్థానంలో మిమ్మల్ని నిలబెడతాయి. కాబట్టి మీరు దీన్ని వృధా చేసుకోకుండా మీ పై అధికారులు ఇచ్చే కొత్త బాధ్యతలను స్వీకరించే ప్రయత్నం తప్పనిసరిగా తీసుకోండి. రిజెక్షన్ అయితే మాత్రం చెయ్యకండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మితంగా లాభాలు ఉంటాయి. కొత్తగా ఏది ప్రయత్నాలు ఈ సమయంలో చేయకండి. పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపారాన్ని విస్తరించడం కానీ, లేదా విదేశాలతో టైఅప్ పెట్టుకోవడం కానీ, ఇలా మీరు ఏది కొత్తగా ఈ సమయంలో చేయకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శరీరంలో అధిక వేడి వల్ల కొన్ని చిన్నవే, పెద్దగా ఏమీ లేదు, సామాన్యమైన రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. వేడిని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆగిపోయిన పనులు, గతంలో మీరు ఏవైనా ఇళ్ల నిర్మాణం కావచ్చు, కొనుక్కోవడానికి సంబంధించిన కావచ్చు, స్థిరచరాస్తుల కోసం కావచ్చు, ఏ పనైనా సరే ఆగిపోయి ఉంటే కనుక అవి తిరిగి మళ్ళా ఈ వారంలో మొదలు పెట్టినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వివాహం కోసము, లేదా అంటే సంతానం కోసము ఎవరైనా ప్రయత్నాలు చేసే వాళ్లకు ఈ సమయం చాలా మంచి సమయము. ఆ ప్రయత్నాలు వృధా ప్రయత్నాలు చేసుకోండి, సమయాన్ని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం రోజు అమ్మవారికి, ఏ అమ్మవారైనా పర్వాలేదు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, దుర్గా అమ్మవారు కావచ్చు, కుంకుమార్చన తప్పనిసరిగా చేయించుకోండి. అందున ప్రత్యేకించి
స్త్రీలు కుంకుమార్చన తప్పనిసరిగా చేసుకోండి. అది ఇంట్లో కావచ్చు, లేదు అంటే కనుక మీరు ఏదైనా దేవాలయానికి కానీ, క్షేత్రానికి కానీ వెళ్లి చేయించుకున్నా తత్సమానమైన ఫలితాన్ని పొందొచ్చు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు.